ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే అందరూ కూడా కళ్యాణ మండపం దగ్గరికి వస్తారు. రాగాలనే శోభ అలాగే సురేంద్ర ఇద్దరు కూడా అందరికీ నమస్కారం పెడుతూ ఉంటారు. ఇదంతా చూసిన సత్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక బాలు కూడా ఆశ్చర్యపోతాడు. దాంతో శోభ, ఏంటి వదిన గారు ఇంత ఆలస్యంగా వచ్చారు అని అంటూ ఉంటే, అది రెడీ అవ్వడానికి టైం పట్టింది అని చెప్పేసి అంటూ, ఇక శృతి, మమ్మీ, డాడీ అని అంటూ ఉంటే, బేబీ, నీ పెళ్ళి మేము గ్రాండ్గా జరిపించలేకపోయాం. అందుకే ఈ నల్లపూసల కార్యక్రమం గ్రాండ్గా జరిపిద్దామని ఈ ఏర్పాట్లన్నీ చేయించాం. ఐఎమ్ వెరీ హ్యాపీ డాడీ. నువ్వు ఇంత త్వరగా అర్థం చేసుకుంటామని అస్సలు అనుకోలేదు. మా బేబీ సంతోషం కంటే నాకేది ఎక్కువ కాదు అని సురేంద్ర కూడా అంటాడు. దాంతో రవి కూడా వచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటాడు. ఇక శృతి, వెళ్ళి త్వరగా రెడీ అవ్వండి అని చెప్పేసి అంటూ ఉంటే, ఇక శృతి రవి వెళ్ళిపోతూ ఉంటారు. ఇంతలోకి బాలు అలాగే మీనా కూడా వచ్చి వాళ్ళకి నమస్కారం పెడతారు. నమస్తే బాలు, నా మనసులో నీ మీద ఎటువంటి కోపం లేదు. అలాగే నువ్వు కూడా నీ మనసులో ఎటువంటి కోపాన్ని పెట్టుకో మాకు. ఈ ఫంక్షన్కి మీ అందరూ మా అతిథులు. మీ అందరిని గౌరవించడమే మా అని అంటాడు. ఇక బాలు అలాగే మీనా కూడా వాళ్ళకి నమస్కారం పెట్టి లోపలికి వెళ్ళిపోతారు. ఇక ప్రభావతి, చూసారా అన్నయ్య గారు వదిన గారు మనల్ని ఎంత బాగా పలకరిస్తున్నారో అని చెప్పేసి అంటుంది. ఇక సత్యమేమో, సరే ప్రభా, నేను కూడా లోపలికి వెళ్తాను అంటూ లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, ఇంతలోకి అప్పుడే శోభ, వదిన గారు, రోహిణి వాళ్ళ పుట్టింటి వాళ్ళు వస్తారన్నారు, మరి రోహిణి తరపున ఎవరు రాలేదా అని అంటుంది. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఈమె పద్దాక నా పుట్టింటి వాళ్ళ గురించి ఎందుకు అడుగుతుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటే, ఇక ప్రభావతి, వచ్చేస్తున్నారంట, ఆల్రెడీ ఇండియాకి వచ్చేశారు, ఇక డైరెక్ట్గా మండపానికే వచ్చేస్తారు, మీరేమీ ఇబ్బంది పడకండి అని అంటూ ఉంటే, ఏం లేదు, చాలామంది గెస్టులు వస్తున్నారు, మీరు శృతితో పాటు రోహిణికి కూడా నల్లపూసల కార్యక్రమం జరిపిద్దామన్నారని నేను దానికి కూడా ఏర్పాట్లు చేయించాను, అందుకే అలా అడిగాను, మీరు లోపలికి వెళ్ళండి అని అంటుంది. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. ఇంతలోకి సురేంద్ర, చూడు శోభా, వీళ్ళందరినీ చూస్తుంటే నాకు కడుపంతా రగిలిపోతుంది. వీళ్ళు నాకు చేసిన అవమానమే గుర్తుకు వస్తుంది. ముఖ్యంగా ఆ బాలుగడు అందరి ముందు నన్ను కొట్టాడు, మర్చిపోయావా? అంతా గుర్తుందండి. అందుకే కదా సత్యం ఫ్యామిలీని ముక్కలు చేయడానికి కోసం మన శృతిని జీవితాంతం మన ఇంట్లోనే ఉంచుకోవడానికే ఇదంతా నేను ప్లాన్ చేశాను. చూడు, నువ్వేం ప్లాన్ చేసినా అది గట్టిగా చెయ్యు. వాళ్ళందరూ తల దించుకోవాలి. ఆ పరిస్థితి వస్తుందండి. ఆ బాలుగడు తాగుబోతు. అలాగే వాడిని ఎవరైనా ఏమైనా అంటే వాడికి కోపం ఇట్లా తెంచుకొని వస్తుంది. కాబట్టి వాడిని రెచ్చగొట్టడానికి నేను ఆల్రెడీ మండపంలో కొంతమంది మనుషుల్ని పెట్టించాను. వాళ్ళు బాలుగాడిని రెచ్చగొడతాడు, వాడు గొడవ చేస్తాడు. ఆ గొడవని అడ్డు పెట్టుకొని శృతిని మన ఇంట్లో ఉంచేస్తాము. ఇదే నా ప్లాన్ అని అంటుంది. అయితే గట్టిగా ప్లాన్ చేయి, ఏది తేడా రాకూడదు అంటూ సురేంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక శృతి ఏమో లోకి వెళ్తుంది. రోహిణి కూడా వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే కామాక్షి అలాగే ప్రభావతి రోహిణి అని పిలుస్తారు. ఆంటీ, ఏమైంది? ఏమైందేంటి? అసలు మీ నాన్నకి బుద్ధుందా? తండ్రిగా బాధ్యత ఉందా? అదేంటంటే అలా అంటున్నారు? అవును, కూతురు పెళ్ళికి కూడా రానంత బిజీగా మీ నాన్న ఏం చేస్తున్నాడో ఆ ఊర్లో చెప్పు అని అంటూ ఉంటే, ఆంటీ ఆల్రెడీ వస్తున్నారు కదా, ఎప్పుడొచ్చేది? ఇదేమీ మన ఇంట్లో ఫంక్షన్ కాదు, శృతి వాళ్ళ అమ్మగారు చేయిస్తున్న గ్రాండ్ ఫంక్షన్. ఇప్పుడు కనుక నీ పుట్టింటి వాళ్ళు ఇక్కడికి రాకపోతే నా పరువంతా పోతుంది. ఎప్పుడొస్తాడు? ఫోన్ చెయ్యి, త్వరగా ఫోన్ చెయ్యి అని అంటూ ఉంటే, ఆంటీ ఆల్రెడీ ఫోన్ చేశాను ఆంటీ. ఏంటి ఆంటీ ఆంటీ అని ఏదో ఒక సాకు చెప్తావు? చూడు, ముహూర్తం టైం కల్లా మీ నాన్న రాకపోతే మాత్రం నాలో భద్రకాల్ని చూస్తావు అని ప్రభావతి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. దాంతో రోహిణి, సరే ఆంటీ అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పక్కనే ఉన్న కామాక్షి, ఎందుకు ప్రభా, రోహిణిని ఎందుకు అలా భయపెట్టేస్తున్నావు? లేదు కామాక్షి, ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇప్పటి వరకు వాళ్ళ నాన్న కనిపించింది లేదు, అందుకే అలా గట్టిగా మాట్లాడాను. సరేలే, ఈరోజు నీ కన్నుల పండగే. ఒక పెద్ద కోడలికి, నీ ముద్దుల కోడలికి ఇద్దరికీ ఒకేసారి నల్లపూసల కార్యక్రమం. అవును కామాక్షి, ఎంతైనా వాళ్ళు కోటీశ్వరులు కదా, అందుకే చూడు ఎంత గ్రాండ్గా ఏర్పాటు చేశారో. ఇవన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది ఎంత గ్రాండ్గా ఏర్పాటు చేశారో అని చెప్పేసి కామాక్షి అంటుంది. ఇంతలోకి సత్యం ఫ్రెండ్ కూడా అక్కడికి వస్తాడు. ఏంట్రా ఇదంతా, పెళ్ళిలా ఉందే ఏర్పాట్లు? ఏం చేస్తాం, డబ్బున్న వాళ్ళు చిన్న చిన్న ఫంక్షన్లు కూడా ఇలాగే చేసుకుంటారు కదా. అవునరా, చాలా బాగా చెప్పావు అని అంటూ ఉంటాడు. ఇంతలోకి అప్పుడే బాలు అలాగే మీనా లోపలికి వస్తారు. ఇక మీనా, ఇవ్వండి, ఇబ్బంది ఏమీ లేదు కదా? ఉన్నా సరే తప్పదు కదా మీనా. అది కదండి, చూడు, వాళ్ళందరినీ చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నాకు కూడా అలాగే అనిపిస్తుందండి. దయచేసి మీరు మాత్రం సైలెంట్గానే ఉంటాను సరేనా అని బాలు అయితే మీనాని అంటాడు.
ఇక ఇంతలోకి అప్పుడే ఒకతను బాలు దగ్గరికి వచ్చి బాలుని గట్టిగా తొక్కేస్తూ అట్నుంచిగా వెళ్ళిపోతాడు. ఇక బాలు ఒక్కసారిగా అతను చెప్పుతో గట్టిగా తొక్కేయడంతో కాలంతా నొప్పొస్తుంది. ఏయ్ చూసుకొని నడవ్వా అని అంటాడు. అవునా కాలు తొక్కానా? ఏదో చూడకుండా తొక్కానులే, దానికి ఎంత ఇది చేస్తున్నావేంటి అని అంటాడు. ఇక మీనా ఏమైందండి? కాలు తొక్కేసి వెళ్ళిపోయాడు మీనా. అయ్యో అవునా, ఏది ఇవ్వండి అంటూ కాలుని తడుముతూ ఉంటే వద్దులేమైనా అని అంటాడు. ఇక అతను వెళ్ళిపోయిన వెంటనే ఇంతలోకి ఇంకొకతను వచ్చి కావాలని బాలుని, ఏయ్ ఈ చైర్లోంచి పక్కకెళ్ళి కూర్చో, ఈ చైర్లో నేను కూర్చున్నాను ఇందాక. ఏంటి? ఇందాకటి నుంచి నేను ఈ చైర్లోనే కూర్చున్నాను, నా చైర్లో కూర్చున్నావేంటి, పక్కకెళ్ళు అని అంటూ ఉంటే బాలుకి కోపం వస్తుంది. ఇక మీనా ఇవ్వండి గొడవెందుకు, పదండి మనం వెళ్ళి పక్క కుర్చీలో కూర్చుందాం అని అంటూ ఉంటే ఇక వాళ్ళ గెటప్ చూస్తుంటే బాగా లో క్లాస్ లెవెల్‌లా ఉన్నారు. వాళ్ళ కట్టు బొట్టు వాడి డ్రెస్సు ఏదో డ్రైవర్ లాగా ఉన్నాడు. దర్జాగా వచ్చి ఎదురు కుర్చీల్లో కూర్చుంటున్నాడు. వాళ్ళకి వెనక చైర్స్ వేశారు కదా, అక్కడ కూర్చోవాలి. అలాగే భోజనాల్లోకి తినడానికే వస్తారు ఇలాంటి వాళ్ళు. మిగిలింది తినకి వెళ్ళక ఫోజులు అని చెప్పేసి కావాలని బాలుని కించపరిచేలా మాట్లాడుతూ ఉంటే ఇక మీనాకి కోపం వస్తుంది. చూడండి, మేము శృతి వాళ్ళ బావగారు అలాగే వదినని అక్కని మీరు నోరు జారి మాట్లాడద్దు. మేము కూడా ఈ ఫంక్షన్లో వచ్చిన గెస్ట్లమే అని చెప్పేసి మీనా అయితే అంటుంది. ఇక వాళ్ళైతే ఏమీ మాట్లాడరు. ఇంతలోకి శోభ అసలు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏదో ఒక గొడవ చేయండిరా బాబు అంటే ఆ బాలుగారిని సైలెంట్గా కూర్చోపెడుతున్నారేంటి అని అనుకుంటుంది. ఇంతలోకి రోహిణి అయితే విద్యని పట్టుకొని తన రూమ్లోకి తీసుకెళ్తుంది. విద్య, ఎలా అయినా సరే ఈరోజు మా అత్త నన్ను చంపేసేలా ఉంది, ఎందుకలా టెన్షన్ పడుతున్నావు? బాలుని రెచ్చగొడితే చాలు, ఈరోజు నువ్వు ఈ ప్రాబ్లం నుంచి గట్టెక్కినట్టే. నువ్వు చెప్పినట్టే జరిగిద్దా? మరి నువ్వు పురమాయించిన వాడెక్కడా? ఆల్రెడీ బయలుదేరాడంట, వచ్చేస్తూ ఉంటాడు, నువ్వేం టెన్షన్ పడకు. ఎలా అయినా వాడు రావాలి, బాలుతో తాగిస్తే చాలు బాలునే గొడవ చేస్తాడు, ఇక నేను ఈ సమస్య నుంచి బయటపడినట్టే అని అంటూ ఉంటుంది. అంతలోకి అప్పుడే అతను అక్కడికి వస్తాడు. రాగానే విద్య, రండి రండి పైకి రండి అంటూ పైకి తీసుకొచ్చి రోహిణి రూమ్లోకి తీసుకొస్తుంది. ఇక రోహిణి, చూడండి, నేను చూపించే అతను ఎలా అయినా సరే తాగాలి. మేడం, ఇదొక చిన్న విషయం, మీరు ఎన్నిసార్లు చెప్తారంటే ముందు అతను ఎవరో చూపించండి అని అంటూ ఉంటే పైనుండి విద్య ఇక బాలు కుర్చీలో కూర్చుంటే బాలుని చూపిస్తుంది. అగో అతనే, అతనితోనే నువ్వు తాగించాలి. అది ఎంతలోకి మేడం, చాలా చిన్న పని, నేను చూసుకుంటాను కదా అని అంటాడు. ఇక రోహిణి లోపలికి వచ్చి, చూడు, నువ్వేం తాగిస్తావో తెలీదు, కానీ ఫుల్ మత్తులోకి రావాలి. అతను ఎంత తాగాలంటే కనీసం తన మీద తనకి గుర్తు కూడా ఉండకూడదు. మేడం, ఏంటి తాగుబోతు గురించి ఇంత గొప్పగా చెప్తున్నారు? మీరు కూడా తాగుడు అలవాటు ఉందా ఏంటి? మీకు కూడా ఒక బాటిల్ తెమ్మంటారా? ఏ చిన్నవర్మై, నాకేమీ అలాంటి అలవాటు లేదు. చూడు, చెప్పింది చెయ్యి, ఎక్స్ట్రాలు చెక్కు అని అనగానే సరే మేడం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి కిందకైతే వెళ్తాడు. ఇంతలోకి శోభ అయితే వాళ్ళ మనుషుల్ని పిలిపించి, అసలు మీకు బుద్ధుందరా? వాడి కోపం తెప్పించమంటే ఏం చేస్తున్నారు మీరు? వాడి కాలు తొక్కావా? తొక్కాను మేడం. ఎలా? సున్నితంగా? కాదు మేడం, చాలా గట్టిగానే తొక్కాను, కావాలంటే చూడండి అంటూ శోభ కాలు తొక్కుతాడు. వెంటనే శోభ గట్టిగా అరుస్తుంది. ఒరేయ్, ఎంత గట్టిగా తొక్కావురా, కాలంతా నొప్పి చేసేసింది కదరా. ఇలాగే తొక్కాను మేడం, కానీ వాడిలో ఏ రెస్పాన్సు లేదు, చాలా కూల్గా ఉన్నాడు మేడం, వాడేదో గట్టిగా భీష్మించి కూర్చున్నట్టున్నాడు, ఎంత గొడవ చేసినా గొడవ చేయకూడదు అని. అవునా? ఇలాంటి సోది మాటలు చెప్పడానికి కాదు మిమ్మల్ని ఇక్కడికి పిలిచింది, పోండి ఇక్కడి నుంచి అని గట్టిగా కసిరిస్తుంది. ఎలా అయినా బాలుగాడిని రెచ్చగొట్టి గొడవ చేపిద్దామనుకుంటే వాడేమో ఇలా అయిపోయాడేంటి, నేను ఇంకేదైనా ప్లాన్ చేయాలి అని అనుకుంటుంది. ఇంతలోకి బాలు గట్టిగా కూర్చుని ఉంటాడు. ఇక ఒక పక్కన శృతి అయితే నగలన్నీ చూస్తూ, మమ్మీ ఏంటి నగలు? ఇవన్నీ నువ్వు వేసుకోవాలి బేబీ, ఎందుకంటే ఫంక్షన్కి మన రిలేటివ్స్ అలాగే మీ డాడీ తరపున ఫ్రెండ్స్ అందరూ కూడా వస్తున్నారు, వాళ్ళందరూ కూడా నిన్ను చూసి ఆశ్చర్యపోవాలి. సురేంద్ర కూతురికి ఇంత గోల్డ్ కూడా చేపించలేదా అనుకుంటారు, అందుకనే అని అంటూ ఉంటే ప్రభావతి, ఏంటమ్మ శృతి, ఫంక్షన్ రోజు కూడా నగలేసుకొని అంటావేంటి, వేసుకో నగలు అని అంటూ ఉంటే ఇక మీనా, అత్తయ్య, శృతికి ఇష్టం లేదేమో, తనెందుకు ఫోర్స్ చేస్తున్నారు? చూడమ్మా, నీకంటే కనీసం మెడలో వేసుకోవడానికి పుస్తుల తాడు కూడా మీ పుట్టింటి వాళ్ళు కొనలేకపోయిన దీనస్థితిలో ఉన్నారు, కానీ నా కూతురికి అలా కాదు కదా. మా కూతురు చుట్టాలు కూడా రిచ్గానే ఉంటారు, మీలా కాదు, మీ బస్తీలోలా కాదు, కాబట్టి శృతి ఈ నగలన్నీ వేసుకుంటేనే మా ఫ్యామిలీకి ఉంటుంది అని అనగానే ఇక శృతి, మమ్మీ దాని గురించి మీనాని ఎందుకు తక్కువ చేస్తున్నావు? అది కాదు శృతి,
ఈ రకంగా చెప్తే కానీ కొంతమందికి అర్థం కాదు కదా అంటూ ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంతలోకి ప్రభావతి, నోరు ఆగదే, నన్నంటే నేను పడుతున్నానని అందరూ అంటే ఊరుకుంటారేంటి? ఆమె నీకు గట్టిగానే బుద్ధి చెప్పింది. ఇప్పుడైనా నోరు మూసుకొని నోటిని అదుపులో పెట్టుకో అని అంటూ ఉంటే ఇక శృతి, ఆంటీ ఫంక్షన్ రోజు కూడా ఎందుకు మీనాని హర్ట్ చేస్తారు? అది కదమ్మా, ముందు నువ్వు ఈ నగలన్నీ వేసుకో అంటూ అన్ని నగల్ని ఇక శృతికి అలంకరిస్తూ ఉంటుంది. మీనా ఇక బాధపడుతూ బయటికి వస్తుంది. అప్పుడే బాలు మీనాని చూసి, మీనా ఏమైంది? నీ కళ్ళలో ఏంటి ఆ నీళ్ళు? నిన్నెవరైనా ఏడిపించారా? చెప్పు, ఎవరు? ఆ డబ్బులమ్మోల అమ్మాయినా? చెప్పు. ఆమె వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, తెగ ఓవర్ చేస్తుంది. లేదండి, నన్నెవరు ఏమీ అనలేదు, మీరు పదండి అని చెప్పేసి ఇక మీనా బాలుని తీసుకొని బయటికి వచ్చేస్తూ ఉంటే అప్పుడే అక్కడున్న ఆడవాళ్ళైతే ఇక శోభ సైగ చేయడంతో, ఏంటమ్మాయి, ఎవరు నువ్వు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఓ హడావుడి చేస్తున్నావు. నిన్ను చూస్తుంటే వంట మనిషిలా కనిపిస్తున్నావు. మరి వంట చేసే ఆవిడవి ఇలా లాపేసి పెళ్లి కూతురు గదిలోకి చుట్టూ తిరిగేస్తున్నావేంటి అని వెనకాలనే ఇక బాలు ఒక్కసారిగా కోపంగా, చూడండి, అలా అయితే మీరు ఖాళీగానే ఉన్నారుగా, నలుగురు కూర్చొని ముచ్చట్లు పెట్టే బదులు వెళ్ళి వంట సాయం చేయొచ్చు కదా అని అంటాడు. ఏం బాబు, ఎలా కనిపిస్తున్నాం మేము? మరి నా భార్య మీకెలా కనిపిస్తుంది? తను మగవారి తాలూకా అమ్మాయి, తెలిసిందా? ఇప్పుడు మీరు ఏ ఫంక్షన్కి అయితే వచ్చారో వాడు నా తమ్ముడు, తను వాళ్ళ వదిన. తనతో ఇలాగైనా మాట్లాడేది? అవునా, మెడలో పసుపు తాడుని చూసి వంట మనిషి అనుకున్నానులే. అలా అయితే ప్రతి పెళ్ళికి పసుపు తాడేగా మెడలో కట్టిస్తారు. బంగారం ఉందని బంగారం తాడు కట్టించరు కదా. మరి పసుపు తాడిని ఎందుకంత చులకన చేసి మాట్లాడుతున్నారు అని బాలు అంటాడు. అప్పుడే సత్యం అక్కడికి వస్తాడు. ఏమైందిరా బాలు, నాన్న వాళ్ళు చూడు, మీనాన్ని చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నారు. మావయ్య అది ఏంది మావయ్య అని అంటుంది. ఇక సత్యం, అమ్మ మీనా రండి నాతో పాటు అంటూ ఇక సత్యం అయితే అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక బాలు అయితే చాలా అప్సెట్గా ఉండడం చూసి మీనా, ఏమండి, మీరు వెళ్ళి కాసేపు బయటకు వెళ్ళి రండి, ఇక్కడ ఉంటే మీరు ఇలాగే ఇబ్బందిగా ఫీల్ అవుతారు. సరే మీనా, నేను వెళ్ళి రాజేష్ గారితో ఫోన్ మాట్లాడొస్తానుండు అని చెప్పేసి ఫోన్ తీసుకొని బయటకు వెళ్తాడు. అప్పుడే ఇక రోహిణి పురమాయించిన మనిషి అయితే ఇక బాలు ఒంటరిగా దొరకడం చూసి వెంటనే బాలు దగ్గరికి ఒక సీసా తీసుకొని వెళ్తాడు. ఏం గురు, చాలా ఫీల్ అవుతున్నట్టున్నావు? నీ ఫేస్ చూస్తుంటేనే అర్థమవుతుంది, నువ్వెందుకనో చాలా అప్సెట్గా ఉన్నావు. ఒక పెగ్గేద్దామా? అబ్బా, భలే టైంకి భలే వచ్చావే. ఇక్కడ మందు కూడా దొరుకుతుందా? దొరకదు బ్రో, నేనే తీసుకొచ్చాను. అవునా? అవును, ఇలాంటి ఫంక్షన్స్కి వచ్చేటప్పుడు ఇలాంటివి క్యారీ చేస్తూ ఉంటాను, ఎందుకంటే మధ్యలో ఎప్పుడైనా అప్సెట్ అయినప్పుడు తాగుదామని. ఇప్పుడు నువ్వు నాకు కంపెనీ ఇవ్వడానికి వస్తావా? ఎందుకు రాను బ్రో, తప్పకుండా వస్తాను. అయితే రా నాతో పాటు అని చెప్పేసి ఇక బాలు అలాగే అతను పక్కకు వెళ్ళి గ్లాసుల్లో కూల్ డ్రింక్ పోసుకుంటూ ఇక మందును కూడా పోసుకుంటూ తాగుతూ ఉంటారు. ఇక బాలు అయితే ఖచ్చితంగా వీడు ఆ డబ్బులమ్మ వాళ్ళ తాలూకే ఉంటాడు, కావాలని నన్ను రెచ్చగొట్టడానికి మందు ప్లాన్ చేసుంటారు, చెప్తా వీడి పని అని చెప్పేసి బాలు అయితే తాగినట్టు యాక్ట్ చేస్తూ ఇక ఆ సీసాల మందంతా కూడా ఒక గ్లాస్ తర్వాత ఒక గ్లాసు అతనికి తాగించేస్తూ ఉంటాడు. ఇదంతా తెలియనివాడు ఫుల్గా తాగిస్తాడు. ఇక బాలు, తాగేసావా, ఇక నేను వెళ్తున్నాను. అది కాదు బాయ్ అని అంటూ ఉంటుంటేనే బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక విద్య అయితే మన ప్లాన్ సక్సెస్ అవునట్టు ఉంది అని చెప్పేసి ఇక కిందకి వస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే మనోజ్ అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఇది, మొదట రోహిణినే కదా పెద్ద, నేను కదా పెద్దని, మరి మాది కదా జరగాల్సింది నల్లపూసల కార్యక్రమం, కానీ శృతి రవిది చేయాలని శృతి వాళ్ళ అమ్మగారు అంటున్నారేంటి? అవునరా, ఈ ఫంక్షన్ వాళ్ళే జరిపిస్తున్నారు కదా, కాబట్టి శృతి వాళ్ళకే ముందు చేయాలి. అదేంటి ప్రభా, వాళ్ళెంత జరిపిస్తున్నా రోహిణి మనోజ్ పెద్దవాళ్ళు కదా, ముందు వాళ్ళకి జరిపించాలి కదా. అవును ప్రభా, ఏం చెప్పమంటారండి, ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడినప్పుడు మనం ఎలా మాట్లాడతాము? ఒరే మనోజ్, శృతి కార్యక్రమం అయ్యాక రోహిణి ఇది నీది చేస్తారులే, అయినా రోహిణి వాళ్ళ నాన్న ఇంకా రాలేదు కదా, అప్పట్లోపు వచ్చేస్తారులే, ఇంతలోకి శృతికి జరిపిద్దాం అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోకి శృతి అయితే రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి శోభ అలాగే ఇక ప్రభావతి వెళ్తారు. ఇక శోభ అయితే, అమ్మ శృతి, నీకోసం ఈ పూలదండ తీసుకొచ్చాను, ఇది వేసుకో అమ్మా. అమ్మ శృతి, నేను కూడా నీకోసం ఈ పూలదండ తీసుకొచ్చాను, స్పెషల్గా నీకోసమే అల్లించాను, ఇది వేసుకోమ్మా అని అంటూ ఉంటే, ఆంటీ మీ ఇద్దరు కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారే. సరే మమ్మీ ఇటివ్వు అని వెనకాలనే ప్రభావతి ఫీల్ అవుతుంది. కానీ ఇంతలోకి శృతి ప్రభావతి చేతిలో ఉన్న పూలు కూడా పెట్టుకుంటుంది. ఇక ప్రభావతి శోభ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక రవి శృతి ఇద్దరికి కూడా నల్ల పుసల కార్యక్రమం మొదలవుతుంది. ఇంతలోకి విద్య, ఏయ్ నీకేం చెప్పాను, ఏం చేస్తున్నావు? మేడం, మీరేమో వాడితో తాగించమన్నారు, కానీ వాడు నాకంటే తెలివైనడు,
మందంతా నాతో తాగించి తర్వాత నాకు గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు మేడం. వాడిని చూస్తుంటే తాగుబోతులా లేడు. వాడు ఇన్నోసెంట్ మేడం. ఏడ్చావులే. ఇది చెప్పడానికా ఇక్కడికి వచ్చింది? వెళ్ళు వెళ్ళు. అదేంటి మేడం, బాటిల్కి 1500. నేను ఇక్కడికి వచ్చినందుకు 2000. ఏంటి, నీకు డబ్బులు ఇవ్వాలా? తేరగా తాగి నాటకాలాడుతూ డబ్బులు కావాలా? వెళ్ళు వెళ్ళు, డబ్బులు లేవు ఏమీ లేవు అంటూ అతన్ని పంపించేస్తుంది. ఇక రోహిణి, విద్య ఏమైంది? గొడవేం జరగట్లేదేంటి? గొడవ గడిది గుడ్డ. ఆ బాలుగడు చాలా తెలివైనోడు. వాడు తాగకుండా వాడితో తాగించి సైలెంట్గా పక్కకు వెళ్ళిపోయాడు. అవునా? అమ్మ రోహిణి, రోహిణి అంటూ ప్రభావతి పిలుస్తూ ఉంటే, ఆ ఆంటీ, మీ నాన్నేంటమ్మా ఇంకా రాలేదు? టైం అయిపోతుంది. ఆంటీ, డాడీ రావడానికి ఇంకొక 1 అవర్ పడుతుందంట. ఈ కార్యక్రమం చేసేమన్నారు. మీ పుట్టింటి వాళ్ళు ఎవరు లేకుండా కార్యక్రమం ఎలా చేస్తావమ్మా? ప్రభా, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాంలే. ముందు కార్యక్రమం చెప్పిద్దాం పదా. మళ్ళీ శృతి వాళ్ళ అమ్మగారులకు కోపం వస్తుంది అని కామాక్షి అంటుంది. దాంతో శృతికి అలాగే మనోజ్కి రవికి అందరికీ కూడా ఒకేసారి కూర్చోపెట్టి నల్ల గుసల కార్యక్రమం అయితే చేసేస్తారు. ఇక అందరూ కూడా అక్షంతలు వేసి ఆశీర్వదిస్తారు. ఇక ప్రభావతి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలోకి సురేంద్ర అయితే శోభ వైపు చూస్తూ, ఏంటి, ఏమీ జరగట్లేదు, మీరు ఆగండి అని అంటుంది. ఇక శృతి అయితే, మీనా, నాకు కొంచెం ఈ నగలు తీయడానికి హెల్ప్ చేస్తావా? ఫుల్గా నగలు వేశారు. సరే శృతి అంటూ మీనా అయితే ఇక శృతితో పాటు బయటకి లోపలికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఇక మీనా శృతి నగలన్నీ తీసి బాక్స్లో పెడుతూ ఉంటుంది. ఇక శృతి తన మెడలో ఉన్న పూలదండని కూడా పక్కన వేసేస్తుంది. అలా వేసేసి, నేను వాష్రూమ్కి వెళ్తున్నాను శృతి, మీనా అంటూ వాష్రూమ్లోకి వెళ్తుంది. ఇక మీనా అయితే పూలదండలోని చైన్ని చూస్తుంది. ఇదేంటి శృతి, చూసుకోకుండా చైన్ని కూడా ఇలా పడేసింది అంటూ పూలదండలో ఉన్న చైన్ని ఇక తీస్తూ ఉంటే అప్పుడే శోభ అక్కడికి వస్తుంది. ఇక మీనా పూలదండలో ఉన్న చైన్ని తీస్తూ ఉంటే ఒక్కసారిగా, ఏంటి, కావాలని నా కూతురు చైన్ కొట్టడానికి ఇలా దొంగతనంగా రూమ్లోకి వచ్చావా? అదేంటండి అలా అంటారు? శృతి నాకు హెల్ప్ చేయమంది, అందుకే వచ్చాను. హెల్ప్ చేయమంటే నగలు తీసి బాక్స్లో పెట్టాలి, అంతేగాని ఇలా పూలదండల్లో చైన్లని పెట్టకూడదు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అందరూ కూడా ఇక లోపలికి వస్తారు. ఏమైంది అని అంటూ ఉంటే, ఏమైందా చూడండి, మన కూతురికి కొన్న కొత్త చైన్ని ఈ మీనా పూలదండలో పెట్టేసి దొంగతనం చేయాలని ప్లాన్ చేసుకుంది. సమయానికి నేను వచ్చేసరికి ఇరుక్కుంది గడిది గుడ్డు అని అబద్ధాలు చెప్తుంది. ఏంటి, ఇలాంటి దొంగ వాళ్ళని తీసుకొస్తే ఇలాగే జరుగుతుంది అని సురేంద్ర అంటాడు. ఒక్కసారిగా ఇక మీనా బయటకు వచ్చి, లేదండి, నేనేమీ చేయలేదు, నిజంగానే శృతి చైను ఆ పూలదండలో ఇరుక్కుంది, అది తీస్తూ ఉంటేనే వాళ్ళు ఎక్కడికి వచ్చి నన్ను తప్పుగా అపార్థం చేసుకున్నారు అని అంటూ ఉంటే, ఇకలోకి సత్యం కూడా మా కోడలు అలాంటిది కాదు అని అంటూ ఉంటే, ప్రభావతి కూడా, అవునండి, అది ఉట్టి పిచ్చి ముక్కంది, నేనేదో ఒక మాట అన్నానని దాని బంగారం కూడా మొత్తం వలిచి నా చేతిలో పెట్టింది, అది బంగారానికి ఆశపడేది కాదు అని అంటూ ఉంటే, ఇక రోహిణి, అమ్మయ్య, నేను ఏదో గొడవ క్రియేట్ చేసి తప్పించుకుందాం అనుకున్నాను, ఈ గొడవ పెద్దదయ్యి ఈ కార్యక్రమం గురించి మర్చిపోతే బాగుండు అని అనుకుంటూ ఉంటే, ఇక సురేంద్ర, ఏంటి, దొరికిపోయాక కూడా దొంగలు కాదు అంటారా అని అనగానే శోభ, నేను ముందు నుంచి చూస్తూనే ఉన్నాను, ఆ అమ్మాయి ఎప్పుడెప్పుడు శృతి లేనప్పుడు గదిలోకి వచ్చి బంగారం కొట్టేద్దామా అనుకుంది, కరెక్ట్ టైంకి బంగారం కొట్టేసింది అని అంటూ ఉంటే, ఇక సత్యం, ఆపుతారా, ఎన్నిసార్లు చెప్పాలి నా కోడలు అలాంటిది కాదని? ఏంటండి, కొమ్మక్కయ్యి ఫ్యామిలీ మొత్తమే దొంగతనానికి ప్లాన్ చేశారా ఏంటి? అందుకనే మీ కోడలు దొరికిపోయినా ఇలా వెనకేసుకొస్తున్నారు. ఇలాంటి కుటుంబంలో నా కూతురు ఉంటే నా కూతురి భవిష్యత్తు ఏమవ్వాలి? నా కూతుర్ని కూడా ఒక దొంగదాన్ని చేస్తారు అని అంటూ ఉంటే సత్యానికి కోపం వచ్చి ఇక సురేంద్ర చెంప పగలు కొడతాడు. అప్పుడే శృతి వాష్రూమ్ నుంచి బయటకు వస్తుంది. ఒక్కసారిగా అలా సత్యం సురేంద్ర చెంప మీద కొట్టడంతో ఇక శోభ, మా కుటుంబం, మా చుట్టాలు, బంధువులు అందరి ముందు మా ఆయన్ని కొడతారా అని అంటూ ఉంటే ఇక శోభ ఇక వెంటనే సత్యం మీద చెయ్యెత్తబోతూ ఉంటే ఒక్కసారిగా బాలు శోభ చెంప పగలు కొడతాడు. ఇది చూసిన శృతికి చాలా కోపం వస్తుంది. బాలు అని గట్టిగా అరుస్తుంది. ఇక శోభ, చూసావా, నేను ఎంత వద్దనున్నా ఇంత చీప్ ఫ్యామిలీకి వెళ్ళొద్దు అంటున్నా, రవిని ప్రేమించాను అని మాకెవరికి చెప్పకుండా పెళ్లి చేసుకున్నావు, కానీ నీ పెళ్ళి మా చేతుల మీద జరగలేదని నీ నల్లపూసల కార్యక్రమం గ్రాండ్గా జరిపిద్దామని ఇదంతా ఏర్పాటు చేస్తే వీళ్ళందరూ కలిసి మీ నాన్నకి ఎంత అవమానం చేశారో చూసావా? అందరి ముందు ఈ బాలు అలాగే వీళ్ళ నాన్న నన్ను, మీ నాన్నని కొట్టారు. ఇప్పుడు నీకు ప్రశాంతమేనా అని అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా శృతి, అంకుల్ ఏంటిదంతా? అది వాళ్ళు చేసింది తప్పే అని బాలు అంటాడు. నువ్వు మాట్లాడకు, నువ్వు ఒక పెద్ద తాగుబోతు, ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ చేస్తూనే ఉంటావు, ఇదంతా సరిపోనట్టు ఇదంతా చేస్తున్నావా? అసలు నువ్వు మనిషివే కాదు, అసలు నువ్వు ఒక పెద్ద హంతకుడివి అని అంటూ ఉంటే రవి ఇక శృతి చెంప మీద కొడతాడు. దాంతో శృతి, రవి,
స్టాప్ ఇట్ శృతి. ఇక్కడేం జరిగిందో తెలుసుకోకుండా నువ్వు మా బాలు అన్నయ్యని మా ఫ్యామిలీని ఇన్సల్ట్ చేయడం నాకు నచ్చలేదు. అలాగే చూడు, ఇక వీళ్ళతో నువ్వు ఎటువంటి సంబంధం కూడా పెట్టుకోకూడదు. రవి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పటి నుంచి నాకు నీకు ఎటువంటి రిలేషన్ లేదు. అవును, ఇక నేను మా ఫ్యామిలీతోనే ఉంటాను. మీకు నాకు ఎటువంటి సంబంధం లేదు అని అంటూ ఉంటే ఇక ప్రభావతి, అమ్మ శృతి, అనవసరంగా నువ్వు ఏదేదో ఊహించుకుంటున్నావమ్మా, అదేం కాదమ్మా అని అంటూ ఉంటే మీనా కూడా, శృతి నేను చెప్పేది విను. సారీ మీనా, ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. మా డాడీకి మా మమ్మీకి ఇంత అవమానం జరిగాక కూడా రవి ఇంకా వాళ్ళ ఫ్యామిలీనే సపోర్ట్ చేస్తున్నాడు. అలాంటప్పుడు రవితో నాకు ఏ సంబంధం వద్దు అని అంటుంది. ఇక రవి, నాన్న తనకే వద్దన్నప్పుడు మనకెందుకు, మనం కూడా వెళ్ళిపోతాం పదండి అంటూ అందరినీ తీసుకొని రవి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇదంతా చూసిన ప్రభావతికి చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది. ఇక మీనా కూడా బాధపడుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డోంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.